రాజమహేంద్రవరం రూరల్ కాతేరు శివారు సీతారామాగ్రహారంలోని కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర సహిత శ్రీమతి అభీష్ణమతి పంచాయతీ దేవాలయంలో నిత్య భగవద్గీత పారాయణంలో భాగంగా ఈరోజు 11వ అధ్యాయం పారాయణం చేయడం జరిగింది. సర్వేభ్య కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర పంచాస్య పావన సమేత శ్రీమతి అభీష్ణమతి పంచాయతనమూర్తి అనుగ్రహ సిద్ధిరస్తు. శ్రీకృష్ణ పరబ్రహ్మానుగ్రహ సిద్ధిరస్తు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగ్యవిద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శ్రీమద్భగవద్గీత ఏకాదశోऽధ్యాయः. శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. విశ్వరూప సందర్శన యోగः. అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంజ్ఞితం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. ఓ కృష్ణ, నన్ను అనుగ్రహింపదరచి పరమ గోప్యమైన ఆధ్యాత్మ విషయములను ఉపదేశించినవి. దానివల్ల నా అజ్ఞాన మోహము తొలగిపోయింది. భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా త్వత్తః కమలపత్రాక్ష మహాత్మ్యామపి చావ్యయం. ఓ కమలాక్ష, హే కృష్ణ, సమస్త ప్రాణుల ఉత్పత్తి ప్రళయములను గురించి సవిస్తరముగా వింటిని, అట్లే శాశ్వతమైన నీ మహిమలను కూర్చి కూడా వింటిని. ఏవమేతద్యథార్థత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్ఛామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమా. ఓ పరమేశ్వర, నీవు చెప్పినదంతయు సత్యమే, అందు సందేహమునకు తావులేదు. కాని ఓ పురుషోత్తమ, జ్ఞాన ఐశ్వర్య శక్తి బల వీర్య తేజోమహితమైన నీ షడ్గుణైశ్వర్య సంపన్న రూపమును ప్రత్యక్షముగా చూచుటకు కుతూహలపడుచున్నాను. మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. ఓ యోగేశ్వర ప్రభో, నీ దివ్య రూపమును చూచుటకును అర్హునిగా నీవు భావించినట్లు శాశ్వతమైన నీ దివ్య స్వరూపమును నాకు చూపించుము. శ్రీ భగవానువాచ పశ్య మే పార్థ రూపాణి శతశోథ సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. ఓ అర్జున, అసంఖ్యాకములైన బహువిధములైన పెక్కు వర్ణములు ఆకృతులు గల నా అలౌకిక రూపములను చూడు. పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా బహూన్యదృష్ట పూర్వాణి పశ్చాశ్చర్యాని భారత. ఓ అర్జున, ద్వాదశాదిత్యులను, అష్టవసువులను, ఏకాదశ రుద్రులను, అశ్విని కుమారులను, మరుత్కణములను నా యందు చూడము. అంతేకాక ఇంకను మునుపెన్నడూ చూచి ఎరుగని అపూర్వమైన ఆశ్చర్యకరములైన రూపములను కూడా చూడము. ఇహైకస్థం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్రష్టుమిచ్ఛసి. ఓ అర్జున, నా ఈ రూపమునందు ఒకే చోట స్థితమయ్యున్న సమస్త చరాచర జగత్తును చూడు. అంతేకాక ఇంకనూ నీవు చూడదలుచుకున్న వాటినన్నింటినీ చూడు. నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం. ప్రకృత చక్షులతో నా ఈ రూపమును నీవు నిజముగా చూడజాలవు కనుక నీకు దివ్య దృష్టిని ప్రసాదించుచున్నాను. ఈ దివ్య దృష్టితో నా ఈశ్వరీయ దివ్య యోగ శక్తిని చూడు. సంజయ ఉవాచ ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరేశ్వరः
మహాయోగేశ్వరో హరి దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. ఓ రాజా, మహాయోగేశ్వరుడును పాపములను హరించువాడును అయిన భగవానుడు ఈ విధముగా పలికి అనంతరము షడ్గుణైశ్వర్య సంపన్నమైన తన పరమ దివ్య స్వరూపమును అర్జునునకు చూపెను. అనేక వక్త్ర నయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం దివ్యమాల్యాంబరధరం దివ్యగంధాసులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. అర్జునుడు చూచిన పరమేశ్వరుని విరాట్ రూపమునందలి ముఖములు అనంతములు, నేత్రములు అసంఖ్యాకములు, అందలి దృశ్యములు అద్భుతములు. ఆ రూపము అనేక దివ్యాభరణ శోభితము. ఆ పరమేశ్వరుడు పెక్కు దివ్యాస్త్రములను చేపట్టి ఉండెను. దివ్యములకు మాలలను వస్త్రములను ధరించి ఉండెను. ఆ దివ్య శరీరము నుండి దివ్య చందన పరిమళములు దశ దిశలా గుబాళించుచుండెను. ఆ రూపము సర్వాశ్చర్యకరము, అనంతము, సర్వతోముఖము. దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థిత యది భాసదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః. ఆకాశమున వేల కొలది సూర్యులు ఒక్కొమ్మడిగా ఉదయించునుచో ఎటువంటి కాంతి పుంజములు వచ్చును అటువంటి కాంతి పుంజనములు నీ విరాట్ రూప తేజస్సుములకు తాటిరావును. తత్రైకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్తమనేకథా అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తదా. ఆ సమయమున అర్జునుడు ఆ దేవాదిదేవుని శరీరమునందు అసంఖ్యాకములైన వివిధ బ్రహ్మాండములు వేర్వేరుగా ఒకే చోట కేంద్రీకృతమై ఉన్నట్లుగా సూచెను. తతః స విస్మయావిష్టః హృష్టరోమా ధనంజయః ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత. అద్భుతమైన పరమాత్మను విశ్వరూపమును చూచి అర్జునుడు ఆశ్చర్యచకితుడై పులకిత గాత్రుడయ్యను. తేజోమయమైన ఆ ఈశ్వరుని విరాట్ స్వరూపమునకు భక్తి శ్రద్ధలతో సాష్టాంగ ప్రణామములు చేసి అనంతరము చేతులు జోడించి ఈ విధముగా పలికెను. అర్జున ఉవాచ పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్ అనేక బాహూదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా. ఓ దేవాదిదేవా, నీ విరాట్ రూపమునందు సకల దేవతలను, నానావిధ ప్రాణికోటిని, కమలాసనుడైన బ్రహ్మదేవుని, మహాదేవుడైన పరమేశ్వరుని, సమస్త ఋషులను, దివ్య సర్పములను చూచుచున్నాను. ఓ విశ్వేశ్వర విశ్వరూప, నీ బాహువులు, ఉదరములు, ముఖములు, నేత్రములు అసంఖ్యాకములు. నీ అనంత రూపము సర్వతోముఖముగా వెలసిల్లుతున్నది. నీవు ఆది మధ్యాంతరహితుడవు. మహత్వపూర్ణమైన నీ దివ్య రూపమునకు ఆది మధ్యాంతములు నేను తెలుసుకొనలేకొనుచున్నాను. కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్ దీప్తానలార్కద్యుతిమప్రమేయం. హే విష్ణు,
కిరీటమును గదను చక్రమును ధరించి అంతటను తేజపుంజములను విరజిమ్ముచున్న నిన్ను దర్శించుచున్నాను. ప్రజ్వలితాగ్ని వలెను జ్యోతిర్మయుడైనను సూర్యుని వలె వెలుగుతున్న నీ అప్రమేయ రూపము దుర్నిరీక్షమయ్యున్నది. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయ శాశ్వత ధర్మ గోప్త సనాతనస్త్వం పురుషో మతో మే. పరమాక్షయ స్వరూపుడవైన పరబ్రహ్మ పరమాత్మవు నీవే కనుక అందరికి నీ తెలుసుకొనగలిగిన వాడవు. ఈ జగత్తునకు నీవే పరమాశ్రయుడవు, సనాతన ధర్మ రక్షకుడవు, నీవు అవ్యయుడవు, సనాతన పురుషుడవు అని నా విశ్వాసము. అనాది మధ్యాంతమనంత వీర్యం అనంత బాహుం శశి సూర్య నేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం. నీవు ఆది మధ్యాంత రహితుడవు, అపరిమిత శక్తిశాలివి, అసంఖ్యాకములైన భుజములు కలవాడవు. సూర్యచంద్రులు నీ నేత్రములు, అగ్నివలే నీ ముఖము ప్రజ్వరిల్లుచున్నది. నీ తేజస్సులో ఈ జగత్తును సంతృప్తమనర్చుచున్నావు. అట్టి నిన్ను నేను చూచుచున్నాను. ద్యావా పృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః దృష్ట్యాద్భుతం రూపముగ్రం తనేదం లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్. ఓ మహాత్మా, దివి నుండి భూమి వరకు గల అంతరిక్షము అంతటను అన్ని దిశలను నీవే పరిపూర్ణుడవై ఉన్నావు. అద్భుతమైన నీ భయంకర రూపమును చూచి ముల్లోకములను గడగడలాడుతున్నవి. అమీహి త్వాం సురసంఘా విశంతి కేచిద్భీతాః ప్రాంజలయో గృణంతి స్వస్తిత్యుక్త్వా మహర్షి సిద్ధ సంఘాః స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః. ఆ దేవతలెల్లరూ నీలో ప్రవేశించుతున్నారు. కొందరు భయపడిన వారై అంజలి ఘటించి నీ నామ గుణములను కీర్తించుతున్నారు. మహర్షులను సిద్ధులను స్వస్తివచనములతోడను రుద్రాదిత్యా వసవో ఏ చ సాధ్యా విశ్వేస్మినౌ మరుతశ్చోష్మపాశ్చ గంధర్వయక్షాసుర సిద్ధ సంఘా వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే. ఏకాదశ రుద్రులను, ద్వాదశ ఆదిత్యులను, అష్టవసువులను, సాధ్యులను, విశ్వే దేవతలను, అశ్విని కుమారులను, మరుద్గణములను, పితరులను, అట్లే గంధర్వ యక్ష సురసిద్ధ సముదాయములను సంభ్రమాశ్చర్యములకు నిన్నే దర్శించుతున్నారు. రూపం మహత్తే బహువక్త్ర నేత్రం మహాబాహో బహుబాహుపాదం బహూదరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యథితాస్తథా. హే మహాబాహో, అసంఖ్యాకములైన వక్త్రములను, నేత్రములను, చేతులను, ఊరువులను, పాదములను, ఉదరములను, కోరలను కలిగిన మిక్కిలి భయంకరమైన ఈ రూపమును చూచి అందరూ నాతో సహా భయకంపితులమవుతున్నాము. నభస్పృశం దీప్తమనేకనర్ణం వ్యాతాననం దీప్త విశాల నేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాంతరాత్మా ధృతిం న విందామి సమంచ విష్ణు. హే విష్ణు, నీ రూపము అంతరిక్షమును తాకుతున్నది. అది అనేక వర్ణములతో దేదీప్యమానమవుతున్నది. కాంతులను విరజిమ్ముతున్న విశాల నేత్రములతో, విస్తరించిన ముఖములతో అత్యద్భుతముగా ఒప్పుతున్నది. అట్టి నీ రూపమును చూచిన నా మనస్సు తత్తరపడుతున్నది. అందువలన నా ధైర్యము సడలుతున్నది.
శాంతి దూరమవుతున్నది. దంష్ట్రాకరాళాని చతే ముఖాని దృష్ట్వైవ కాళానల సన్నిభాని దిశో న జానే న లభే చ శర్మా ప్రసీద దేవేశ జగన్నివాస. ఓ జగన్నివాస, కరాల దంష్ట్రాలతో కూర్చున్న నీ ముఖములు ప్రళయాగ్ని జ్వాలల వలె భీతి గొలుపుచున్నది. వాటిని చూచిన నాకు దిక్కులు తోచకున్నది. నెమ్మదించి శూన్యమైన ఓ దేవేశ ప్రసన్నుడవు కమ్ము. అనీచత్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైనానా అవనిపాల సంఘైః భీష్మో ద్రోణः సూతపుత్రస్తథా సహస్మదీయైరపి యోధఖ్యైః వక్త్రాణి తే త్వరమాణా విశంతి దంష్ట్రాకరాళాని భయానకాని. अथ श्रीमद्भगवद्गीता एकादशोऽध्याय शेषभागः। वक्त्राणि ते त्वरमाणा विशन्ति दंष्ट्राकराळानि भयानकानि केचिद्विलग्ना दशनान्तरेषु सन्दृश्यन्ते चूर्णितैरुत्तमाङ्गैः. ఇతర చేరి ఉన్న ఈ ధృతరాష్ట్రపుత్రులు అనగా దుర్యోధనాదులు ఇతర రాజన్యులతో సహా నీలో ప్రవేశించుతున్నారు. భీష్మ పితామహుడు, ద్రోణుడు, కర్ణుడు, అట్లే మన పక్షమునందరి ప్రధాన యోధులు అందరూ భయంకరములైన కోరలతో కూడిన నీ ముఖముల యందు అతి వేగముగా పరుగులు తీస్తూ ప్రవేశించుతున్నారు. కొందరి తలలు కోరల మధ్యపడి నుగ్గైపోవచ్చుండగా కొందరు దంతములలో చిక్కుకొని వేలాడుతున్నారు. యథా నదీనాం బహవోన్వేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవాని నరలోకవీరాః విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి. అనేకములైన నదీనకము ప్రవాహములన్నీ సహజముగానే సముద్రమునకు అభిముఖముగా ప్రవహించుతూ అందు ప్రవేశించుతున్నట్లు ఈ శ్రేష్ఠులైన సమర యోధులు నరలోక వీరులు కూడా జ్వలించుతున్న నీ ముఖముల యందు ప్రవేశించుతున్నారు. యథా ప్రదీప్తం జ్వలనం పతంగా విశంతి నాశాయ సమృద్ధ వేగాః తథైవ నాశాయ విశంతి లోకాః తవాపి వక్త్రాణి సమృద్ధ వేగాః. మిడతల నేను మోహవశమున బాబుగా మండుచున్న అగ్ని వైపు అతి వేగముగా పరుగులెత్తి తమ నాశనము కొరకు అందు ప్రవేశించి నశించుతున్నట్లు ఈ వీరులందరూ తమ వినాశమునకై అతి వేగముగా పరుగులెత్తి నీ వక్త్రముల యందు ప్రవేశించుతున్నారు. లేలిహ్యసేగ్రసమానః సమంతాత్ లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలద్భిః తేజోభిరాపూర్య జగత్ సమగ్రం భాసస్తవోగ్రాః ప్రతపంతి విష్ణో. హే విష్ణు, ప్రజ్వలించుతున్న నీ ముఖములతో సమస్త లోకములను అన్ని వైపుల నుండి కబలించుచు నీ ఉగ్ర తేజస్సులు అంతటను నిండి జగత్తును తపింపచేయుచున్నది. ఆఖ్యాహి మే కో భవానుగ్రరూపః నమోస్తు తే దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. ఓ పరమాత్మ, నీకు నా నమస్కారములు. ప్రసన్నుడవు కమ్ము. ఉగ్ర రూపుడవైన నీవు ఎవరో దయతో నాకు తెలుపుము.
ఆది పురుషుడవైన నిన్ను విశదముగా తెలుసుకొనగోరుతున్నాను. ఏలననగా నీ ప్రవృత్తిని ఎరుంగలేకున్నాను. శ్రీ భగవానువాచ కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః అర్తేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః. నేను లోకములనన్నింటినీ తుదముట్టించుటకై విజృంభించిన మహాకాలుడను. ఇప్పుడు ఈ లోకములను రూపుమాపుడికై పూనుకొని ఉన్నాను. కనుక నీవు యుద్ధము చేయకున్నను ప్రతిపక్షమునన్న ఈ వీరులెవ్వరూ మిగిలి ఉండరు. తస్మాత్ త్వముత్తిష్ఠ యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం మయైవైతే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచి. కనుక ఓ సవ్యసాచి లెమ్ము, కీర్తిని గాంచుము, శత్రువులను జయించి సర్వ సంపదలతో తులతూగు రాజ్యమును అనుభవించుము. వీరందరూ నా చేత మునుపే హతులైన వారు, నీవు నిమిత్త మాత్రుడవు మాత్రమే. ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తథా జ్ఞానపి యోధవీరాన్ మయా హతాంస్త్వం జహిమా వ్యతిష్ఠ యుధ్యస్వ జేతాసి రణే సపత్నాన్. ఇదివరకే నాచే చంపబడిన భీష్మ, ద్రోణ, జయద్రథ, కర్ణాది యుద్ధ వీరులందరినీ నీవు సంహరింపు. భయపడకుము, రణరంగమున శత్రువులను తప్పక జయింపగలవు. కనుక యుద్ధమును చేయ కృతనిశ్చయుడవై లెమ్ము. సంజయ ఉవాచ ఏతచ్ఛ్రుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమానః కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీతః ప్రణమ్య. ఓ రాజా, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఈ మాటలు విని అర్జునుడు వణుకుతూ చేతులు జోడించి నమస్కరించను. మరల మిక్కిలి భయముతో ప్రణమిల్లి గద్గద స్వరముతో తడబడుతూ శ్రీకృష్ణుని స్తుతింపసాగాను. అర్జున ఉవాచ స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంఘాః. ఓ అంతర్యామి కేశవ, నీ నామగుణ ప్రభావములను కీర్తించుచు జగత్తు హర్షాతిరేకముతో అనురాగముతో ఉప్పొంగిపోతున్నది. ఇది సముచితము. భయగ్రస్తులైన రాక్షసులు నందుకులకు పారిపోతున్నారు. సిద్ధగుణముల వారెల్లరూ ప్రణమిల్లుతున్నారు. కస్మాచ్చతేన నమేరన్ మహాత్మన్ గరీయసే బ్రహ్మణోప్యాధికర్త్రే అనంత దేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్. ఓ మహాత్మా, నీవు సర్వశ్రేష్ఠుడవు, సృష్టికర్త అయిన బ్రహ్మకే మూలకారకుడు. కనుక సిద్ధులందరూ నీకు నమస్కరింపక ఏ విధముగా ఊరకుందురు. ఓ అనంత దేవేశ జగన్నివాస, సత్ అసత్తులు నీవే, వాటికంటను పరమైన అక్షర స్వరూపుడవు అనగా సచ్చిదానంద ఘన పరమాత్మ పరబ్రహ్మవు కూడా నీవే. త్వమాదిదేవః పురుషః పురాణః త్వమస్య విశ్వస్య పరం నిధానం వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంతరూప. ఓ అనంతరూప, నీవు ఆదిదేవుడవు, సనాతన పురుషుడవు,
ఈ జగత్తునకు పరమాశ్రయుడవు, సర్వజ్ఞుడవు, సర్వవేద్యుడవు, పరంధాముడవు. ఈ జగత్తంతయు నీచే పరిపూర్ణమై ఉన్నది. వాయుర్యమోగ్నిర్వరుణశ్చ శాంకః ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోపి నమో నమస్తే. నీవే వాయుదేవుడవు, యముడవు, అగ్నివి, వరుణవు, చంద్రుడవు, ప్రజాపతి అయిన బ్రహ్మవు, బ్రహ్మకును జనకుడవు. నీకు వేల కొలది నమస్కారము, మరల మరల నమస్కారము, ఇంకనూ నమస్కారము. నమః పురస్తాదథ స్పృష్టతే నమోస్తుతే సర్వత ఏవ సర్వా అనంత వీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వః. అనంత సామర్థ్యము గలవాడా, నీకు ఎదురుగా ఉండి వెనుక నుండి నమస్కరించుతున్నాను. ఓ సర్వాత్మ, నీకు అన్ని వైపుల నుండి నమస్కారములు. ఏలననగా అనంత పరాక్రమశాలివై నీవు జగత్తంతను వ్యాపించి ఉన్నవాడు. అన్ని రూపములు నీవియే. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహిమానంత వేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి యచ్చాపహాసార్థమసత్కృతోసి విహారశయ్యాసన భోజనేషు ఏకోథవాప్యచ్యుత తత్సమక్షం తత్క్షామయే త్వామహమప్రమేయం. నీ మహిమను ఎరుగక నిన్ను నా సఖునిగా భావించి చనువుచే పొరపాటున గాని ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మిత్ర అనుచు తొందరపాటుతో ఆలోచింపక నేను నిన్ను సంబోధించి ఉంటుంది. ఓ అచ్యుత, విహార శయ్యాసన భోజనాది సమయములందు ఏకాంతమున గాని అన్య సఖుల సమక్షమున గాని సరసములకై పరిహాసములాడి నేను నిన్ను కించపరిచి ఉండవచ్చును. ఓ అప్రమేయ స్వరూప, నా అపరాధములన్నింటినీ క్షమింపుమని వేడుకొనుచున్నాను. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ నత్వత్సమోస్త్యభ్యధికస్కుతోన్యః లోకత్రయేప్యప్రతిమ ప్రభావ. ఓ అనుపమ ప్రభావ, ఈ సమస్త చరాచర జగత్తునకు నీవే తండ్రివి. నీవు పూజ్యుడవు, గురుడవు, సర్వశ్రేష్ఠుడవు. ఈ ముల్లోకముల యందును నీతో సమానుడెవ్వడూ లేడు. ఇంక నీకంటే అధికుండెక్కెండు. తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వామహనీశమీడ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుం. కనుక ఓ ప్రభో, నా శరీరమును నీ పాదముల కడలిడి సాష్టాంగముగా ప్రణమిల్లుచున్నాను. స్తవనీయుడవు, సర్వేశ్వరుడవు అయిన నీవు నా యందు ప్రసన్నుడవుటకై నిన్ను ప్రార్థించుతున్నాను. ఓ దేవా, కుమారుని తండ్రి క్షమించున్నట్లు, మిత్రుని మిత్రము క్షమించున్నట్లు, భార్యను భర్త క్షమించున్నట్లును నా అపరాధములను నీవు క్షమింపవలేదు. అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యథితం మనోమే తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. మునుకన్నలను చూడని ఆశ్చర్యకరమైన ఈ రూపమును గాంచి మిక్కిలి సంతసించితిని. కానీ భయముచే నా మనస్సు కలవరపెడుతున్నది. కనుక చతుర్భుజయుక్తుడవై విష్ణు రూపముతోడనే నాకు ప్రదర్శనము కమ్ము. ఓ దేవేశ, జగన్నివాస, ప్రసన్నుడవు కమ్ము. కిరీటినం గదినం చక్రహస్తం
ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. కిరీటము, గద, శంఖచక్రములను ధరించిన నీ రూపమును చూడగోరుచున్నాను. ఓ సహస్రబాహో, విరాట్ రూపాన్ని చతుర్భుజ రూపమును నాకు ప్రదర్శనము కమ్ము. శ్రీ భగవానువాచ మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వదన్యేన న దృష్టపూర్వం. ఓ అర్జున, నీపై గల అనుగ్రహము వలన నా యోగశక్తి ప్రభావముతో నీకు నా విరాట్ రూపమును ప్రదర్శించితిని. అది మిక్కిలి తేజోమయమైనది, అనంతమైనది, అద్యమైనది. దీనిని నీవు తప్ప ఇంతకు ముందు మరి ఎవ్వరూ దర్శించలేదు. నవేద యజ్ఞాధ్యయనైర్న దానైః న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః ఏవం రూపశక్యాహం లోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీర. ఓ అర్జున, వేదాధ్యయనములచే, యజ్ఞయాగాది కార్యక్రమములచే, దానములచే, తీవ్ర తపశ్చర్యలచే, తదితర పుణ్యకర్మల చేత ఈ మానవ లోకమున నా ఈ విశ్వరూప దర్శనము నీకు తప్ప మరి ఎవ్వరికి సాధ్యము కాలేదు. మాతే వ్యథా మాచ వింధ భావః దృష్ట్వా రూపం ఘోరమీదృం మమేదం వ్యపేతభీః ప్రీతవనాః పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. ఈ విధమైన నా ఈ భయంకర రూపమును చూచి నీవు ఎట్టి వ్యథకును మోహమునకును గురి కావలదు. భయమును వీడి ప్రసన్న చిత్తుడవై శంఖచక్ర గదా పద్మములతో విలసిల్లుతున్న నా చతుర్భుజ బాహురూపములను మరలా దర్శించుము. సంజయ ఉవాచ ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా స్వతం రూపం దర్శయామాస భూయుః ఆశ్వాసమాయాతభీతమేనం భూత్వా పునః సౌమ్య వపుర్మహాత్మా. వాసుదేవుడు ఈ విధముగా పలికి అర్జునునకు తన చతుర్భుజ రూపమును దర్శనమిచ్చాడు. అనంతరము శ్రీకృష్ణ పరమాత్మ సౌమ్యమూర్తి అయిన తన కృష్ణ రూపమును స్వీకరించి భయపడుతున్న అర్జునునకు ధైర్యమును చెప్పాడు. అర్జున ఉవాచ దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః సచేతాః ప్రకృతిం గతః. ఓ జనార్దన, నీ అతి సౌమ్యమైన మానవాకృతిని చూచి ఇప్పుడు నా మనస్సు కుదిటబడినది. నేను నా స్వాభావిక స్థితిని పొందగలిగితిని. శ్రీ భగవానువాచ సుదుర్దర్శమిదం రూపం దృష్టవానపి జన్మమ దేవాన్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. నీవు చూచిన నా ఈ రూపము యొక్క దర్శన భాగ్యము అన్యులకు అత్యంత దుర్లభము. దేవతలు సైతము ఈ రూపమును సందర్శించుటకై సదా ఉవ్విళ్ళూరుచుందురు. నాహం వేదైర్న తపసా న దానేన న చేజ్యయా శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా. నీవు గాంచిన నా చతుర్భుజ రూపమును సందర్శించుటకు వేద పఠనముల చేత గాని, తపశ్చర్యల చేత గాని, యజ్ఞ దానముల చేత గాని శక్యము కాదు. భక్త్యా త్వనన్యయా శక్య
అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేశం చ పరంతప. ఓ పరంతప అర్జున, ఇట్టి నా చతుర్భుజ రూపమును ప్రత్యక్షముగా చూచుటకు, తత్వజ్ఞానమును పొందుటకును, అందు ఏకీభావ స్థితిని అందుటకును కేవలము అనన్య భక్తి మాత్రమే సాధకము. మత్కర్మ కృన్మత్పరమః మద్భక్త సంగవర్జితః నిర్వైర సర్వభూతేషు యస్స మామేతి పాండవ. పాండవ అర్జున, కర్తవ్య కర్మలను అన్నింటినీ నాకే సమర్పించేవాడు, మత్పరాయణుడును, నా యందు భక్తి శ్రద్ధలు కలవాడు, ప్రాపంచక విషయముల యందు ఆసక్తి లేనివాడు, ఏ ప్రాణి అందును ఏమాత్రము వైరభావము లేనివాడు, హింసించని వాడు అయిన అనన్య భక్తులు మాత్రమే నన్ను పొందగలరు. హరి ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూప సందర్శన యోగో నామ ఏకాదశోऽధ్యాయః. అథ శ్రీమద్భగవద్గీతా మహాత్మ్యం. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్ విష్ణోః పరమవాప్నోతి భయశోకాదివర్జితః. గీతాధ్యయనశీలస్య ప్రాణాయామపరస్య చ నైవ సంతి హి పాపాని పూర్వజన్మ కృతాని చ. మలనిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృద్గీతాంభసి స్నానం సంసారమదనాశనం. గీతాసు గీతా కర్తవ్యా కిమన్యై శాస్త్ర విస్తరైః యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాద్వినిసృతా. భారతామృతభస్మస్వం విష్ణోర్వక్త్రాద్వినిసృతం గీతా గంగోదకం పీత్వా పునర్జన్మ న విద్యతే. సర్వోపనిషదో గావః దుగ్ధా గోపాలనందనః పార్థో వత్స సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ ఏకో మంత్రస్తస్య నామాని యాని కర్మాప్యేకం తస్య దేవస్య సేవా. మాహాత్మ్యమేతద్గీతాయా మయా ప్రోక్తం సనాతనం గీతాంతే చ పఠేద్యస్తు యదుక్తం తత్ఫలం లభేత్. ఏతన్మాహాత్మ్య సంయుక్తం గీతాభ్యాసం కరోతి యః స తత్ఫలమవాప్నోతి దుర్లభాం గతిమాప్నుయాత్. గీతాయాః పఠనం కృత్వా మాహాత్మ్యం నైవ యః పఠేత్ వృథా పాఠో భవేత్ తస్య శ్రమ ఏవ హ్యుదాహృతః. హరి ఓం తత్సత్.